ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనము సేతు విజ్ఞానంలో మైండ్ పవర్ గురించి తెలుపుకుంటున్నాం కదా. నిన్న మనము సమస్యలు కాదు సవాళ్ళు అని తెలుపుకున్నాము. మరి ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అంటే ఆ సవాళ్ళను ఎలా మనము పరిష్కరించుకోవాలి అనేది కూడా కొంత వివరించుకున్నాం. మరి జీవితంలో ప్రతి సంఘటనను మన సవాలుగా వచ్చిన మన జీవితంలో ప్రతి వాటిని ఒక కళలాగా తీసుకోవాలి. వాటిని మనము ఒక ఆటలాగా తీసుకోవాలని చెప్పారు. మరి ఆ విధంగా ప్రయాణించడానికి మన అంతర్వాన్ని ఎప్పుడు వినాలని చెప్పారు. అంతర్వాన్ని ఎప్పుడు నమ్మకం ఉంచాలి. అలాగే వాటిని కించపరిచే మన వ్యక్తిగత వికాసానికి కించపరిచే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అంటే మన నమ్మక వ్యవస్థను తప్పుదోవ పట్టించే వారికి దూరంగా ఉండాలి. ఇవన్నీ మనము నిన్న తెలుపుకున్నాం. మరి జీవిత ప్రయాణం ఎలా ఉండాలి అనేది ఇవాళ ఇంకొద్దిగా తెలుపుకుందాం. జీవిత ప్రయాణం అనేది మన ఆశయాలకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు మనము ఇతరుల ఆశయాలకు అనుకూలంగా వెళితే మన వ్యక్తిత్వ వికాసము దెబ్బతింటుంది. వ్యక్తిత్వము చైతన్య పరిణామం దెబ్బతింటుంది. ఎప్పుడైతే మన జీవిత ఆశయాలకు అనుకూలంగా మన అంతర్వానికి అనుకూలంగా మన చైతన్య పరిమాణానికి అనుకూలంగా వెళ్తామో మనం ఎదుగుతామన్నమాట. మరి మనకు కాకుండా ఇతరులు చెప్పినట్టుగా వేరే వారి ఆశయాల కోసం బతికితే ఏమవుతుందంటే ఆ చైతన్య పరిమాణం అనేది ఉండదు అక్కడ. మనకి చాలా మందిగా అనుకుంటాం వీటి మధ్యనే మనం ఎప్పుడు అంతర్మదన చెందుతూ ఉంటాం. మన గోల్స్ ఒక రకంగా ఉంటాయి, మన ఇంటి వారి నుంచి అయినా సొసైటీ నుంచి తెచ్చుకునే వేరేలా ఉంటాయి. కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. కానీ మన అంతర్వాణి ఎప్పుడు మనకు సరైన దిశనే ఇస్తుంది. మరి దాన్ని పట్టించుకున్నప్పుడు మాత్రమే మన ఆశయాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు మన అంతర్చైతన్యంతో అంతర్వాణితో కనెక్ట్ అయి ఉండాలని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన వ్యక్తిత్వ వికాసాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, చైతన్య పరిమాణాన్ని ఇంకా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. మన సంకల్పం అనేది ఒక శక్తిగా మారి భౌతిక సంఘటన రూపంలో బహిర్గతంగా భౌతిక పరిస్థితులను సృష్టి చేస్తుంది. మరి ఇవన్నీ శక్తిని కలిగి ఉంటుంది. ఒక సంకల్పం శక్తిని లోపల సంతరించుకుంటుంది, బయటికి ఏమవుతుంది భౌతిక పరిస్థితులను కల్పిస్తుంది. అది విశ్వశక్తి తోడై ఏమవుతుంది పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. మన మనోశక్తి నుంచి వచ్చినవన్నీ బయట భౌతిక పరిస్థితులను సృష్టి ఎలా చేస్తుంది అంటే రకరకాలు వస్తాయి కదా. ఆ సంకల్పానికి ఒక చెస్ ఆట ఆడుతున్నప్పుడు ఒక పావును కదిలిస్తే ఆటనే చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక పావును కదిలిస్తే ఎలా మలుపులు తిరుగుతుందో అలా ఉంటుంది అన్నట్టు మన జీవితంలో. మన సంకల్పం నుంచి వచ్చిన ఆలోచనలన్నీ అలా మన జీవితాన్ని మలుపులు తిప్పుతూ మన అనుభవాన్ని మన జీవిత అనుభవాలు మార్పులు చేస్తుంది అన్నట్టు. ఎలాగైతే అక్కడ నది మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉందో అలాగే మన జీవితంలో కూడా మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉందన్నట్టు. ఈ సృష్టిలో మొత్తం మనము ఆశా దృక్పథాలతోటే వచ్చాం, కానీ ఎక్కడా భయము దుఃఖము నిరాశ అని తెచ్చుకోలేదు. ఇది మధ్యలో సృష్టి చేయబడింది. మరి అంతర్శక్తికి ఎప్పుడు ఈ నిరాశ నిస్పృహ ఇలాంటివి ఉండవు. కేవలము పరిణామ దిశలో వెళ్ళడమే ఉంటుంది అన్నమాట. మరి అంతర్శక్తి యొక్క అనంతమైన ఇంటెలిజెన్స్ కలిగి ఉంటుంది. దాన్ని మనము నమ్మాలి. అనంతమైన ఇంటెలిజెన్స్ ని మనము నమ్మాలి. అది మన జీవితంలో ఎల్లవెల్లా మంచి జరుగుతుందని ఆశా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆ దృక్పథమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే మనం ఎలాంటి ఆశ దృక్పథాలు పెంచుకోవాలి అంటే నేను ఒక అద్భుతమైన ప్రాణిని అనుకోవాలి మనం. అలాగే ఈ విశ్వచేతనలో ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాను, ఇలాంటి ఒక ఆశా దృక్పథాన్ని కలిగి ఉండాలి. నేను ఒక అద్భుతమైన ప్రాణిని, ఈ చైతన్య వికాసంలో నేను చాలా విశిష్టతను కలిగి ఉన్నాను. అలాగే భూమి మీద నా ఉనికి నా యొక్క జీవిత సార్థకతను పెంచుతుంది. అంటే మనం బతికి వేస్ట్, మనం ఎందుకు వచ్చాము ఇలాంటి ఆలోచనలు తీసేయాలి. తీసేసి
నా జీవిత సార్థకతను పెంచుతుంది. నా ఉనికి ఒక ప్రత్యేకమైనది, విశ్వ చైతన్యంతో విశిష్టతను కలిగి ఉన్నాను. అలాగే ఏం చేస్తుంది? జీవిత సార్థకతను పెంచుతుంది. నాతో పాటు ఇతర జీవితాల సార్థకతను కూడా పెంచుతుంది. ఇలాంటి నమ్మకాలను, ఇలాంటి ఆశా దృక్పథాలను మనం పెట్టుకోవాలి. అలాగే నా సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా నా జీవితాన్ని చాలా ఆనందమయం చేసుకుంటున్నాను. చైతన్య పరిమాణంలో ముందుకు వెళ్తున్నాను. అంటే మన సామర్థ్యాలను పెంచుకుంటూ మన జీవితాన్ని చాలా ఆనందంగా ఉంచుకుంటూ చైతన్య పరిమాణంలో ముందుకు వెళ్తున్నాను. అలాగే అన్ని జీవజాతుల యొక్క చైతన్య పరిణామాలు పెరగడానికి నేను కూడా దోహదం చేస్తున్నాను. ఇలాంటి ఆశా దృక్పథాలతో మనం ముందుకెళ్ళాలి. అలాగే మనం ఎప్పుడు అభద్రతా భావన క్రియేట్ చేసుకోవద్దు. ఎప్పుడు విశ్వ మూల చైతన్యం యొక్క సంరక్షణలో ఉన్నాను అని ఆశా దృక్పథంతో ఉండాలి. ఈ మూల చైతన్యం మన అంతర్ప్రపంచం నుంచి పరిణామం చెందుతూ మనకు బహిర్గతంగా రక్షణ కల్పిస్తుంది అని నమ్మాలి. మనం ఈ రెండు కళ్ళతో చూడలేం, కానీ కనిపించిన దివ్య దృష్టి మనకి చెప్తుంది అన్న సత్యం మనం గ్రహించి ఉండాలి. అలాగే ఈ సృష్టిలో ఉన్న వనరులన్నీ మనం వినియోగించుకోవడానికే ఉన్నాయి అన్న సత్యాన్ని కూడా మనం ఆశా దృక్పథంతో ఉండాలి. అలాగే ఈ విశ్వ చైతన్యంలో ప్రతి ఆత్మశకలం కూడా అన్ని కోణాల్లో చైతన్య పరిణామం చెందడానికే వచ్చింది, అద్భుతంగా ముందుకు వెళ్ళడానికే ఉంది అని ఇలాంటి ఆశా దృక్పథాలు ఏర్పరచుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో రసాయనిక చర్యలు జరుగుతాయి అన్నట్టు. కొత్త హార్మోన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ జరిగి మనల్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడానికి మన కొత్త సంకల్పాలకు అనుకూలంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఎప్పుడు ఆశా దృక్పథంతో సరైన భావాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో కొన్ని స్పందనలు, మార్పులు చేర్పులు చేసుకొని జీవరసాయనిక చర్యలు జరిగి అవి మనల్ని ఎలా తీసుకెళ్తాయి అంటే అద్భుతంగా చైతన్య పరిణామ దిశలో ముందుకు తీసుకెళ్తాయి. ఎప్పుడైతే నిరాశ, నిస్పృహ, దుఃఖ వీటికి మనం ప్లేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనమే దిగజారిపోతాం మన చైతన్య పరిణామంలో. అలాగే ఒక శిశువు జననం కూడా ఎలా ఉంటుంది అంటే శిశువు జన్మం తీసుకునేటప్పుడు కూడా భూమి మీద నేను చైతన్య పరిమాణంలో ఎదగడానికి అద్భుతమైన అవకాశాలను భూమి కల్పిస్తుంది, విశ్వం నా ఎదుగుదలకు అనుకూలంగా అన్ని విధాలా సమకూర్చుతుంది, ఎంతో ప్రేమను కలిగి ఉంటుంది అనే నమ్మకంతో, విశ్వాసంతో శిశువు భూమి మీద జన్మ తీసుకుంటుంది. ఆ శిశు జననంలో ఎన్నో ఎలా జరుగుతాయంటే మనకి భూమిలో ఉన్న ఆ భూమిపై ఉన్న విశ్వ చైతన్య మొత్తం ఆనందంతో పులకరిస్తుందట. ఎందుకంటే విశ్వ చైతన్యంలో ఉన్న భాగమే ఎలా శిశువులో ఉన్న మూల చైతన్యము, విశ్వ చైతన్యంలో ఉన్న మూల చైతన్యము రెండూ కలిసి ఇంకా చైతన్యాల్లో పరివర్తన జరుగుతుంది, ఎక్కువగా ముందుకెళ్తుంది అన్న స్థితిలో ఉండిపోతుంది. అందుకనే సెలబ్రేషన్ చేసుకుంటుంది సృష్టి. సో శిశు జననము ఎప్పుడు చైతన్య పరిణామానికి ఉన్నతీకరిస్తుంది. అలా ఉంటుంది సృష్టి తన శిశు జననాన్ని అలా సెలబ్రేట్ చేసుకుంటుంది. మనం కూడా కొత్త జీవి రాగానే మనం ఏం చేస్తాం, అలా సెలబ్రేషన్ చేసుకుంటాం. భూమి మీద పుట్టగానే ఎట్లా ఆ చైతన్యం ఎలా ఉంటుంది అంటే విశ్వ చైతన్యం యొక్క ఉదయ స్పందన చైతన్యం ప్రేమతో ఉంటుందంట, అంతటి స్థితిలో ఉంటుంది. అలాగే ఎప్పుడు శిశువు కోపము, పగ, ద్వేషము వీటితో పుట్టదంట. మొత్తము దైవత్వము, చైతన్య స్థితి. అందుకే పిల్లలందరూ ఏమంటారు, దైవము అంటారు. ఎందుకంటే చైతన్య పరిణామాలను పెంచుతూ వస్తుంది, భూమి యొక్క చైతన్య పరిణామాన్ని పెంచుతూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే భయము, నిరాశ, నిస్పృహ, పగ, ద్వేషాలు ఇవి ఉంటాయో పెరుగుతున్నప్పుడు మనుషులకి అవి మన చైతన్య పరిణామాన్ని దెబ్బతీస్తాయి. కానీ శిశు జన్మం ఎప్పుడు ఒక సెలబ్రేషన్ అని చెప్తున్నారు. అలాగే మనకు అనారోగ్యాలు ఎప్పుడు దరికి చేరవు అంటే హింసను విడనాడినప్పుడు. హింసను విడనాడితే సృష్టిలో అనారోగ్యం అనేదే ఉండదు. అలా మనం తెలుసుకోకుండా ఏం చేస్తున్నామంటే
ప్రతి జీవిని మనము హింసించడం మొదలు పెడుతున్నాం. ఎలా ఎంత స్వార్థంగా తయారయ్యామో మనము అంటే, మన ఆహారం కోసము మనకు సహజంగా వచ్చిన ఫుడ్డును వదిలేసి జంతు జాతుల మీద పడి వాటిలో ఉన్న చైతన్య పరిణామాన్ని దెబ్బతీయడమే కాకుండా మన చైతన్య పరిణామాన్ని కూడా దెబ్బతీసుకుంటూ ఆ జీవులను మనం తింటున్నాం. అలాగే రకరకాల వాటికి ఉపయోగిస్తున్నాం. శాస్త్రపరంగా పరిశోధనలు చేయడానికి ఉపయోగిస్తున్నాము. వాటి మీద ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారు, ఎన్నో జీవుల మీద ప్రయోగాలు చేస్తారు. అలాగే వాటి చర్మాన్ని వాడుకుంటారు. లాస్ట్కి పాము విషాన్ని కూడా అనారోగ్యాన్ని సరిచేయడానికి వాడుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన అంతర్ చైతన్య శక్తిని మర్చిపోవడమే కాకుండా వాటి చైతన్యాన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాము. మళ్ళీ ఆరోగ్యం కోసము, మన ఎదుగుదల కోసము, స్వార్థం కోసము ప్రతి జీవిలో ఎందులో ఏం దొరుకుతుందో ప్రతి దాన్ని స్వార్థంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీని వల్లనే హింసా ధోరణి వల్లనే సృష్టి అంతా అతలాకుతలమైపోయి మనలో కూడా అనారోగ్య సమస్యలు చాలా మొదలయ్యాయి. ప్రాచీన కాలంలో అసలు అనారోగ్య సమస్యలనే లేవు. ఎందుకంటే వారు జంతువుల పట్ల ప్రేమతో, కరుణతో, ఫ్రెండ్షిప్ తో ఉండేవారు. మనం స్నేహాన్ని వదిలేసాం, ప్రేమను వదిలేసాం. మన చైతన్య పరిణామాన్ని దెబ్బతీసుకోవడమే కాకుండా జంతువుల చైతన్య పరిణామాన్ని కూడా మనం దెబ్బతీస్తున్నాం. మనం సృష్టిలో పుట్టగానే మన చైతన్య పరిణామానికి సహకరిస్తాయట జంతువులు. కానీ మనం వాటిని మన అవసరాల కోసంగా భావించి మన ఇరువురు చైతన్య పరిణామాలను దెబ్బతీసుకుంటున్నాము. సో ఇలాంటి హింసాత్మక ధోరణి వల్లనే మనకి ఏమవుతుందంటే చాలా జబ్బులు మొదలవుతున్నాయి. మరి అవి మనకి ఎన్నో నేర్పిస్తున్నాయట. సృష్టిలో ప్రతి జీవి మనకి ఎన్నో నేర్పించడానికే వచ్చాయి. ఆ నేర్చుకోవడం బదులు వాటిని హింసించడం మొదలు పెట్టాము. ఒక ఎగ్జాంపుల్, ఒక పందిని తీసుకుందాము. మనం ఎన్నో వైరస్ మనుషులకు అటాక్ అయి చచ్చిపోతున్నారు. కానీ జంతువులు ఎందుకు చచ్చిపోవు వైరస్ వల్ల అంటే, అది శరీరం ఎలా స్పందిస్తుంది అంటే, ఒక జంతువుకి ఒక వైరస్ ఒక పందికి కానీ ఇంకా వేరే జంతువు కానీ వచ్చింది అనుకోండి, వాటికి జ్ఞానం లేకపోవచ్చు కానీ శరీర జ్ఞానం ఉంది. శరీరం చెప్పినట్టు వింటుందట. శరీరానికి ఒకటి అటాక్ అయ్యింది అనగానే దాని చైతన్యం మొత్తము దాన్ని అంతర్పరిణామం చెందడానికి మొత్తము అప్పుడు ఏం చేయాలి అనే దానికి స్పందించిపోతుంది అన్నమాట. స్పందించిపోయి ఒకటేసారి బాడీ పెయిన్స్ లాగా కొద్దిగా సుస్తుగా ఉంటుంది. నాలిక చేదుగా అట్లా అవ్వడము, శబ్దంగా ఉండడము స్టార్ట్ అవ్వగానే శరీరము తినకూడదు అని కోరుకుంటుంది అన్న సత్యాన్ని గ్రహించి ఆ జంతువు 2-3 రోజుల వరకు తినకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరంలోని ప్రతి కణము ఆ వైరస్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఏ వైరస్ అయితే అటాక్ అయిందో ఆ వైరస్ ని అప్డేట్ చేసి శరీర స్థితులన్నీ మారిపోవడం జరుగుతాయి. దానికి అనుగుణంగా ఆ వైరస్ ఈ జీవిని హింసించాలి. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఆ వైరస్ ఇంకా కొత్త రకం వైరస్ అటాక్ అయినా కానీ దాన్ని అప్డేట్ చేసుకునే శక్తి వస్తుంది జీవికి. ఇంత మెకానిజం ఒక పశువుకి తెలిసినట్టుగా మనము ఫాలో అవ్వట్లేదు. మనం శరీరం చెప్పినట్టు ఎక్కడ వింటున్నాం? వినట్లేదు. స్వార్థమైన పనుల వల్ల మన అంతర్వాణిని నెగ్లెక్ట్ చేశాము. శరీరం ఏర్పడుతుందో వదిలేసాము. అందుకే మనకి శిక్షణలు అవసరం అవుతున్నాయి. ఇంత జ్ఞానం తెలుసుకోవడానికి అన్నిటికీ శిక్షణలు, మళ్ళీ ట్రైనింగ్లు ఇవన్నీ అవసరం అవుతున్నాయి. అంటే మన సహజంగా వచ్చిన జ్ఞానాన్ని, సహజంగా వచ్చిన ఫుడ్డుని వదులుకున్నాం కాబట్టి, సహజంగా మనకు అన్ని ఉన్నాయి, అన్ని లభించాయి. ప్రకృతి అన్నిటికీ సమంగానే ఇస్తుంది. ఇచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాం? వాటి పట్ల వెళ్ళకుండా పరిమితం చేసుకొని ఇతర జాతుల మీద స్వార్థం కోసం ఆధారపడి వాటిని హింసించడం వల్ల మన వాటి పరిణామాన్ని దెబ్బతీస్తున్నాము. కాబట్టి జంతు జాతులతో మనం ఎప్పుడు స్నేహము, ప్రేమగా ఉండాలి. వాటి చైతన్యాన్ని ఎదుగుదనివ్వాలి, మన జీవ చైతన్యాన్ని ఎదిగించుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆశా దృక్పథాలను అలా పెట్టుకున్నప్పుడు ఇవన్నిటిని మన అంతర్చైతన్యాన్ని గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడు మన అంతర్చైతన్యాన్ని ఎదుగుదలకు అనుకూలంగా ఉండాలి. అలాగే మన దేహానికి
దేహ చైతన్యానికి అనుకూలంగానే సంకల్పాలు పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రతికూల సంకల్పాలు ఉండకూడదు. మనం అంతర్ ప్రపంచం నుంచే బాహ్య ప్రపంచం సృష్టించబడుతుంది. ఈ అంతర్ ప్రపంచం ఇప్పుడు మనం చేసిన ఇల్లు కానీ, మనం కట్టించుకున్న ఇల్లు కానీ, కుర్చీలు కానీ, మన ల్యాప్టాప్ కానీ, మన మొబైల్స్ కానీ, మనం వెళ్తున్న ఏ ప్లేస్ లో ఉన్న చుట్టూ ప్రదేశాలు అన్ని కూడా మన అంతర్ ప్రపంచం నుంచి వచ్చినాయి కానీ బాహ్య ప్రపంచం నుంచి యాదృచ్ఛికంగా వచ్చిన ఏదో ఉండదు. మన సంకల్పము, అంతర్శక్తి, అంతర్గతంగా ఉన్న వాటి నుంచే మనం సంకల్పించుకొని అవి రూపాంతరం చెందడం మొదలవుతాయి. అలా రూపాంతరం చెందడం మొదలైన తర్వాత వాటిని మనం వాడుకుంటున్నాం. కానీ ఇలా చేస్తున్నాం అన్న విషయం, ఈ మెకానిజం అంతా మనలోనే ఉందన్న సత్యాన్ని మనం మర్చిపోయాము. ప్రతిదీ మన అంతర్చేతన నుంచే సంకల్పించబడి అది శక్తిగా మారి విద్యుదయస్కాంత శక్తిగా మారి బహిర్గతం అవుతుంది. అలాగే ఏ ఏ ఉన్నత చైతన్యం మనలో ఉందో ప్రతి జీవిలోనూ అదే ఉంది. ప్రతి జీవిలోనూ అదే ఉంది. మనము అన్ని కోణాల్లో అభివృద్ధి చెందడం కోసమే మనం రకరకాల అనుభవాలు తెచ్చుకుంటాము. ఆ అనుభవ జ్ఞానం ద్వారానే చైతన్య పరిణామం చెందుతుంది. ఊరికేనే చెందదు. ఏ అనుభవం లేకుండా చైతన్య పరిణామం చెందదు. ఈ అనుభవ జ్ఞానం కోసమే మనం రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వస్తాము. ఆ ఎక్స్పెరిమెంట్ లో మన అంతర్ చైతన్యాన్ని మర్చిపోవడం వల్ల ఈ 3 డైమెన్షన్ వరల్డ్ లో మనం ఏమవుతున్నామంటే ఆధారపడుతున్నాము, హింసకు పాల్పడుతున్నాము. దానివల్ల మన చైతన్య పరిణామం దెబ్బతింటుంది. ఎప్పుడైతే హింసను విడనాడుతామో మన చైతన్య పరిణామంలో పురోగమనం స్టార్ట్ అవుతుంది. అలాగే కార్యము కారణము రెండు సృష్టి లోపల, మన లోపల సృష్టికర్త అయితే బయట సృష్టి జరుగుతుంది. సృష్టికర్త మన లోపల ఉన్నాడు. మనమే మన సృష్టికర్తను లోపల పెట్టుకొని ఆ సృష్టిని చేసుకుంటున్నాము. ఎలాంటి సృష్టి చేసుకుంటున్నాం అనేది మన వాస్తవాన్ని మనమే సృష్టి చేసుకుంటున్నాము. ఈ ప్రతి చైతన్యము ప్రతి స్థితిలోనూ కూడా అన్నిట్లోనూ దైవ స్వరూపమే. ప్రతి జీవి, ప్రతి ఖనిజము, ప్రతి మనిషి, సృష్టిలో ప్రతి అణువు అన్ని కూడా దైవ స్థితిలోనే ఉన్నాయి. అంటే అదే చైతన్యంలోనే ఉన్నాయి. కానీ రకరకాల కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, అలా వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం ఇలా ఉన్నాయి. కానీ అన్నిట్లో ఉంది అదే అంతర్ చైతన్యమే, అనంతమైన శక్తి. దేని దాని ఎదుగుదల దానికే ఉంటుంది. అయితే మనం ఒకదాని పట్ల ఒకటి స్నేహంగా ఉన్నప్పుడు మనకి ఎన్నో లభ్యమవుతాయి. ప్రకృతి అన్ని మనకు సమకూరుస్తుందని చెప్పారు కదా. మరి ఆ సమకూర్చున్న దాన్ని మనం ఎందుకు మర్చిపోయాము అంటే మన అంతర్వాణిని వినకపోవడం వల్ల, లోపలికి చేరుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల జరుగుతుంది. బయట 3 డైమెన్షన్ ఉండొచ్చు, కానీ అంతర్గతంలో మన మల్టీ డైమెన్షన్. మనం ఎంత లోపలికి సాధన చేస్తూ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తామో ఆ మల్టీ డైమెన్షన్ నుంచి వచ్చే జ్ఞానము, వాణి మనకు బయట ఎలా వెళ్ళాలనేది నేర్పిస్తుంది. దీన్ని మనం పెడచోన పెట్టేసి అపనమ్మకాలతో సృష్టిలో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని మనమే ఏర్పరచుకొని మనం ఏం చేస్తున్నాం, మన చైతన్య శక్తిని పరిమితం చేసుకుంటున్నాము. పరిమితం చేసుకోకుండా ఉండాలంటే మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఊహాశక్తిని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఒక లక్ష్యం దిశగా వెళ్ళినప్పుడు అది మన స్వప్నాల రూపంలో కావచ్చు, అచేతన స్థితిలో కావచ్చు, నిద్రలో కావచ్చు, ఎరుకలో ఉన్నప్పుడు కావచ్చు, మనకు ఆ సంకేతాలు అందబడతాయి. ఎంత తీక్షణంగా మనం దాన్ని సాధించుకోవాలనుకుంటే ఆ సంకేతాలు అందబడతాయి. మనం ఆత్మాయనంలో కూడా చెప్పుకున్నాము, 5th డైమెన్షన్ ఉన్న వాళ్ళు మేధావులు కొన్ని ఉపాయాలను అనుకూలంగా ఉన్న వారిని చూజ్ చేసుకొని వారికి వాటికి సంబంధించిన ఉపాయాలు వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. ఇలా మనకు అందబడతాయి కూడా. ఈ అంతర్ చైతన్యం అక్కడతో కనెక్ట్ చేస్తుంది. సో ఇదంతా మెకానిజం ఇంటర్నల్ గా పెట్టుకొని కూడా మనం బయట వెతుకుతున్నాం. ఎప్పుడైతే మన పట్ల మనకు అపనమ్మకాలు ఉంటాయో అప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మన పట్ల మనకు అపనమ్మకాలను తీసేయాలి. ఇది చెప్పిందే చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మొత్తం ఇక్కడే ఉంటుంది తిరిగి లోపల బయట ఏం చేస్తున్నాం, లోపల బయట ఏం జరుగుతుంది, ఇలాగే ఉంటుంది. ఇది అంతా సబ్జెక్ట్ అంటే మనకు అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ అర్థమైనంతగా సమాచారంగానే తీసుకుంటున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. మామూలుగా అర్థమైతే ఏంటంటే సత్యం తెలియగానే మనం ఏం చేయాలంటే ఆ జ్ఞానం తీసేసుకోవాలి.
దాని మీద సాధన చెయ్యాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, చాలా స్ట్రాంగ్ గా అంతర్ చైతన్యాన్ని ఎలా పరిణామం చెందించుకోవాలనే దిశగా మనం వెళ్ళిపోతాం. ఈ భౌతిక సంఘటనలు, వాస్తవాలు అన్ని కూడా మన సృష్టే. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎందుకు వస్తాయి అంటే, చైతన్య పరిణామం నిత్య నూతనంగా ఉండడం కోసమే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. నిత్య నూతనంగా ఉంచడం కోసము దాన్ని మనం డిస్టర్బ్ చేస్తుంటాం. మనం అందులో కూడా ఆత్మీయులు కూడా చెప్పుకున్నాము, తుల్య సమతుల్యతో కూడా చెప్పుకున్నాం. అయితే ఎలా మనము మొత్తం చైతన్యాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రకృతి దేవతలు మనకి పర్మిషన్ ఇచ్చినప్పుడు భూకంపాలు, ప్రళయాలు వస్తాయని చెప్పారు. ఎందుకు అంటే మళ్ళీ మన సృష్టి మంచి చేసుకోవడానికి ఆ జ్ఞానం ప్రకారం అట్లా వచ్చింది. ఇక్కడ చైతన్య పరిణామాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవడం కోసమే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు ఇలాంటివన్నీ వచ్చి ఈ చైతన్యం మళ్ళీ నిత్య నూతనంగా ప్రతి జీవులోను, సృష్టిలోను ఉండడం కోసమే వస్తుందట. సో కాబట్టి మనం ఈ చైతన్యాన్ని ఎప్పుడూ ఉన్నతీకరించుకునే దిశగా వెళ్ళిపోవాలి. అంటే వైపరీత్యాలు ఇవి కూడా మన చైతన్య స్థితిని అద్భుతంగా ఉంచడం కోసమే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం సడన్ గా ఎందుకు హెల్త్ డిస్టర్బెన్స్ చేసుకునే పరిస్థితి వస్తుందంటే, మన శరీరం కూడా చైతన్యాన్ని ఉన్నతీకరించుకోవడం కోసమే ఆ చిన్న చిన్న రోగాలను ఆకర్షిస్తాయట. దానివల్ల చైతన్యము ఉన్నతీకరించుకోబడుతుందట, మనలోను ఇతర జీవజాతులను. అలా ఉన్నతీకరించుకోవడం కోసమే ఆ ఎనర్జీ మనకు ఫామ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ మనం తెచ్చుకుంటాం, మళ్ళీ దాన్ని మనం తెలియక భయపడుతుంటాం. ఇదంతా ఉన్నతీకరించుకున్న ఒక భాగం మాత్రమే. అలాగే ఒక వ్యక్తిని చూసి మనము ఏదైనా ఒక క్వాలిటీని చూసి ద్వేషిస్తున్నాము అంటే ఆ గుణం మనదే అంట. ఇప్పుడు ఒకరు పిసినారు ఉన్నారనుకోండి, తను చాలా పిసినారి అని చెప్పేసి మనం ఊరికే ద్వేషించుకుంటాం కదా అనుకుందాం. అలా చేస్తున్నాం అనుకుంటే ఆ క్వాలిటీ వాళ్ళది కాదు, ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిది. ఎలా అంటే ఈ అంతర చైతన్యంలో ఇలాంటి క్వాలిటీస్ తో కూడుకున్న అన్ని కణాలను మనం తెచ్చుకున్నాము. మన గత జన్మల ద్వారా చైతన్య పరిణామంలో ఉన్న అన్ని కణాలు సమకూర్చబడి ఇలాంటి రూపము, ఇలాంటి స్థలము, ఇదంతా సంకల్పం ద్వారా సృష్టి చేసుకొని వచ్చింది. ఇంత లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలా ఉన్నా ఇదంతా మన అంత ముందు జన్మల కోటాను కోట్ల జన్మల జ్ఞానం తెచ్చుకొని ఆ జ్ఞానం ద్వారా ఈ సృష్టి జరిగింది. మన శరీర నిర్మాణం ఉట్టినే శరీరం బట్టి సృష్టి కాదు, ప్రతి కణంలో జ్ఞానం ఉంది. కోటాను కోట్ల జన్మ తీసుకొని వచ్చిన జ్ఞానం అంతా అందులో ఇమర్చబడి ఉంది. అందుకే శరీరాన్ని గౌరవించమని చెప్తారు. అనంతమైన జ్ఞానంతో తెచ్చుకున్నాం ఆ శరీరాన్ని. మరి అందులో ఆ భావాలు కూడా ఉన్నాయి. ఎక్కడి వరకు పరిణామం చెందుతూ వచ్చామో ఆ భావాల దగ్గర ఆగిపోతాయి. మరి అక్కడ అది కొద్దిగా దాటేమో అనుకొని ఉంటాం. కాబట్టి అదే క్వాలిటీ ఇక్కడ చూస్తే మనం వాళ్ళని అసహించుకున్నది, ద్వేషించుకున్నది వాళ్ళది కాదు, అది మనది. ఇప్పుడు మనము ఇలాంటివి మనం ఎవరైనా ద్వేషించుకుంటే దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వాలిటీ మనది ఎలా అవుతుందని మనం అనుకుంటాం. మన బుద్ధికి తెలుసు నేను ఇప్పుడు అసలు అలా లేను, ఇంకొకరిని కూడా హింసించట్లేదు, విసిరి చేయట్లేదు, అది నేను ఎలా అవుతుంది అనుకుంటాను. కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది దానికి సంబంధించిన తాలూకు కణాలు అలాంటి ఆలోచనలతో ఎందుకున్నాయో అనేది లోపలికి వెళ్ళి దాన్ని సరి చేసుకున్నప్పుడు గానే తెలుస్తుంది. ఒక మాస్టర్ కూడా ధ్యానంలో ఇలాగే వాళ్ళ బ్రదర్ ఊకే తాగుబోతూ తిడుతూ ఉండేవాడట. ఈయన మెడిటేషన్ లో ఉన్నాడు, ఆయన లేడు. ఇలాగే కొన్ని నెలలు గడిచి ధ్యాన సాధన చేసినప్పుడు అరే నువ్వేరా తాగుబోతు అని అంతర్వాణి వినిపించింది. నేను ఎలా తాగుబోతున్నావు అని అన్నాడు. నేను బ్రదర్ని తిడుతున్నావు కానీ దీనికి మించిన తాగుబోతు ఎవడో లేరు, ఒకసారి చూసుకో అని చూపించింది. అతను చూసుకున్నాడు అన్నట్టు. ఆ కణాల సముదాయం ఆయన లోపల ఉండి దాన్ని ద్వేషించడం మాత్రం మానక అవతల వాడిని తిట్టడం మొదలెట్టారు. అప్పుడు ఎప్పుడైతే అది చూసుకోవడం మొదలెట్టాడో అప్పటి నుంచి అతను ఆ ద్వేషించడం, ఇంకొకరిని అనడం మానేశాడు. అలా మన అంతర్ ప్రపంచంలో ఎక్కడెక్కడ దాని తాలూకు కణాలు ఆ జ్ఞానంతో ఉన్నాయో వాటిని మనం చూసుకోవాలి. అంటే ఇదంతా మన లోపలనే ఉంది సృష్టి. అందుకే మీ వాస్తవాన్ని మీరే సృష్టికర్తలు అంటారు. ఎంత అన్నా మన మైండ్, లాజికల్ మైండ్ ఏం చేస్తుందంటే నేను ఎట్లా సృష్టికర్తను అవుతాను, నేను ఇవన్నీ చేసినాను, నేను మంచి చేశాను, నన్ను వాళ్ళే ద్వేషిస్తున్నారు, నేను కాదు అని మళ్ళీ బయట పెట్టుకోవడమే మొదలెడతాం. ఎందుకంటే మొండిగా ఉంది మన నమ్మక వ్యవస్థ. మనం అట్లా తయారు చేసుకున్నాము, సొసైటీ నుంచి తెచ్చుకుందే ఉండొచ్చు. ఇవన్నీ మన లోపలికి వెళ్ళే సాహసం చేయము, దానికి సంబంధించిన తమ్మతత్వంతో ఉండి సాధన చెయ్యము. వీటి వల్ల మనం లోపలికి చేరలేము అనమాట. ఈ కోటాను కోట్ల జన్మల
నుంచి తెచ్చుకున్న జ్ఞానం అంతా మన లోపల సృష్టి చేయబడుతుంది అనమాట. అలాగే మన ఊహాశక్తి ద్వారా మనల్ని ఇది మార్చుకోవచ్చు. ఆశా దృక్పథాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అవన్నీ పెట్టుకొని మన ఊహాశక్తి ద్వారా మన శరీరంలో మన ఏ స్థితినైనా మార్చుకోవచ్చు. ఒక రోగాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న పరిస్థితులను కూడా ఇప్పుడు ఎవరికైనా జ్ఞాపక శక్తి లేదు, నాకు బ్రెయిన్ డిస్టర్బెన్స్ అయింది అనుకున్న వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. నాకు అద్భుతమైన జ్ఞాన శక్తి ఉంది, నేను ఎంతో మెమరీతో ఉన్నాను, ఊహాశక్తిని పెంచుకొని సులువుగా మార్చుకోవచ్చట. అది మర్చిపోయి వాళ్ళు అలాగే ఫిక్స్ అయ్యి ఎవరిని మట్టి బుర్రలు అంటూ ఉండవట. ఈ ఊహాశక్తిని ఉపయోగించుకొని అంతర్చైతన్యాన్ని వాడుకొని ఏం చేయాలంటే వాళ్ళు అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీయాలంట. అలా వాళ్ళు మంచి జ్ఞాపశక్తిని పెంచుకోవచ్చట. ఎంత ఎంత బలంగా ఉంటే అంత బలంగా తయారవుతుంది, ఎంత బలహీనంగా ఉంటే అంత వీక్ గా ఉంటాయి అన్నమాట. దాన్ని పెంచుకోవడానికి సాధన చేస్తూ చైతన్య పరిణామాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగే మన ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులు కూడా డిస్టర్బ్డ్ గా ఉంటే, గొడవలు అవి ఉంటే అవి మారుతున్నట్టుగా ఆశా దృక్పథంతో ఉంటూ ఊహ ద్వారా ఇప్పుడు పార్ట్నర్ బాగాలేదనుకుందాం, బాగున్నట్టుగా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఆరోగ్యమైన వాతావరణం కలుగుతున్నట్టుగా అలాంటి ఇమాజినేషన్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే ఊహించుకోమంటున్నారు, వాటికి శక్తిని ఇవ్వమంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఉన్న నెగిటివ్ ఇంట్లో జరిగిన చెడుని నచ్చని అన్నిటిని పదే పదే అంటూ వల్లిస్తూ పక్కలో చెప్తూ వాళ్ళు చెప్తూ మనసులో మోస్తూ లోపల మోస్తూ ఇలాంటివి చేస్తాం. ఇలా కాకుండా ఇలా ఈ కొత్త స్థితిని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కొత్త స్థితిని అలవాటు చేసుకుంటామో ఆ దిశగా మన ఎనర్జీ వెళ్ళి అది రూపాంతరం చెందుతుంది. సృష్టి అంతా మన లోపల మనకి ఒక చేతికి ఒక మంత్రదండం ఇచ్చి దీని ద్వారా ఉందంటే ఈజీగా నమ్మేస్తాం, దాన్ని పట్టుకొని వాడడం స్టార్ట్ చేస్తాం. కానీ ఆ మంత్రదండమే మన లోపల ఉంది అనే విషయాన్ని చూసుకో అంటే ఇష్టం ఉండదు, వింటాం. కానీ ప్రయత్నించండి, అంత లోపలనే ఉంది. ఆ లోపల నుంచి మనం సృష్టి చేసుకోవచ్చు. మన ప్రతి కణాలు వ్యక్తిత్వం, ప్రతి కణానికి ఒక మనకి ఏ వ్యక్తిత్వం ఉందో ఎలక్ట్రాన్ ప్రోటాన్ అన్ని లోపల ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ వ్యక్తిత్వం ఉంటుందట. మనం ఏ ఫీలింగ్స్ తో ఉంటామో మన సృష్టి కూడా అదే ఫీలింగ్ తోటి ఫామ్ అవుతుందంట. ఇంత ఉందన్నమాట. అంటే ఎంత మనం ఉన్నతీకరించుకోవచ్చు, ఎంత సృష్టి చేసుకోవచ్చు. మరి అద్భుత సత్యాలు తెలిసినప్పుడు మన ఎమోషన్స్ ని సరి చేసుకోవడము, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకునే దిశగా వెళ్ళడము, ఇదంతా ఒక అద్భుతమైన కళ, ఇది ఒక నిజమైన ఆట అని తెలిసిపోతుంది మనకి. సో ఈ ఆటను అద్భుతంగా ఆడవచ్చు. మనకి ఇంత జ్ఞానము మనకి ఇచ్చినప్పుడు అంతకుముందు మనకు కొద్దిగా వేరే రకంగా అవగాహన ఉంది. ఇప్పుడు సైంటిఫిక్ గా మనకు తెలిసిపోతుంది కదా, ప్రతి సృష్టి మనదే అని, మన వాస్తవానికి మనమే. సో ఆ వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చో మన సాధన చేసి అంతర్వాన్ని చేరుకొని మరి చైతన్య పరిణామ దిశగా వెళ్ళవచ్చు. దీంట్లో మరి ఇంకొంత ఏం చెప్పారో తర్వాత ఇక్కడ. థ్యాంక్ యూ అందరికీ.